నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు నేను ఈజీగా చికెన్ బిర్యానీ రైస్ కుక్కర్లో ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ముందుగా నెయ్యి అండి, నేను ఒక 2 స్పూన్స్ తీసుకుంటున్నాను. అలాగే ఒక 1 స్పూన్ ఆయిల్, ఇది కొంచెం హీట్ అయ్యాక మసాలా దినుసులు వేసుకుందామండి. ఆయిల్ బాగా వేడెక్కిందండి, మసాలా దినుసులు వేసుకుంటున్నాను. బిర్యానీ ఆకు, బిర్యానీ దినుసులు మొత్తం. అలాగే 2 పచ్చిమిర్చి, 1 కప్పు ఉల్లిపాయలు, ఇది వేగుతూ ఉండగానే 1 స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అండి, చాలా త్వరగా అయిపోతుందండి. బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు ఇలాగా. కొంచెం జీడిపప్పు అండి, పుదీనా ఆకులు మొత్తం ఒకసారి కలుపుకుందాం. దీంట్లో కొంచెం పసుపు వేసుకున్నానండి, తగినంత ఉప్పు, మళ్ళీ ఒకసారి ఎసరు పోసుకున్న తర్వాత ఉప్పు చూసుకోవాలండి. కారం అండి 1/2 స్పూన్, ఒక కప్పు టొమాటో తరగండి, నిలువుగా కట్ చేస్తున్నాను. నేను ముందుగా ఉప్పు, కారం, అలాగే పెరుగు, పసుపు అండి, కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ మొత్తం కలిపేసుకున్న మ్యారినేట్ చేసుకున్న ముక్కలండి, చికెన్ పీసెస్ అవి వేసుకుంటున్నాను. ఇలా మ్యారినేట్ చేసుకోవడం కంపల్సరీ ఏం కాదండి. ఫ్రెష్ చికెన్ని కూడా మీరు ఏం మ్యారినేట్ చేసుకోకుండా కూడా వేసుకోవచ్చు. నేను ఇది మ్యారినేట్ చేసి ఉంచుకున్నాను కాబట్టి నేను ఈ పీసెస్ వాడుతున్నాను. చికెన్ పీసెస్ యాడ్ చేసిన వెంటనే పెరుగండి, 1 కప్పు పెరుగు,
ఈ స్టేజ్లో నేను కొంచెం హాఫ్ స్పూన్ గరం మసాలా పొడి అండి, మళ్ళీ ఒకసారి కలుపుకుందాము. దీన్ని ఇలాగా ఒక 10 మినిట్స్ అండి, ఖచ్చితంగా ఒక 10 మినిట్స్ నేను మూత పెట్టేసి ఉంచేస్తాను. ఉడికిపోతుంది. పూర్తిగా ఏం ఉడకక్కర్లేదండి, ఒక 1/4 ఉడికితే కూడా సరిపోతుంది. కాబట్టి ఎలక్ట్రిక్ కుక్కర్ కదా, కొంచెం ఫాస్ట్గానే అయిపోతుంది. నేను ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేస్తాను. ఈలోపు నేను బాస్మతి రైస్ అండి కడిగి నానబెట్టుకోవడానికి పెట్టుకుంటున్నాను. ఇదే ఒక 2 కప్పులు తీసుకుంటానండి. దీన్ని కడిగేసి ఎసరు 1కి 2 అండి దీనికి అలాగే పోసుకుంటాను. రైస్ అండి బాగా కడిగి దాన్ని 1కి 2 కొలతతో నీళ్లు పోసుకుని మరి పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇలా ఒక 10 నిమిషాల ముందు చేసుకుంటే సరిపోతుందండి. అలాగే ప్రెషర్ కుక్కర్లో కనుక చేసుకునే వాళ్ళైతే కనుక 1కి 1.5 వాటర్ సరిపోతుందండి, లేదంటే మొత్తం అన్నమంతా చిమిడిపోతుంది. సో ప్రెషర్ కుక్కర్ అయితే 1కి 1.5 10 మినిట్స్ అయిందండి, బాగా ఉడుకుతుంది. ఈ స్టేజ్లో మనం కడిగి నానపెట్టుకున్న బియ్యం ఉన్నాయి కదండి, అది మొత్తం వేసేస్తున్నాను. ఎసరు కూడా నేను కొలిచి పోసుకున్నానండి. రైస్ మొత్తం వేసేసుకున్నాను కదండి, ఒకసారి కలుపుకోండి. ఇదే స్టేజ్లో మీరు కొంచెం సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకోండి. నాకైతే సరిపోయింది. ఒకవేళ సరిపోకపోతే కనుక మీకు ఈ స్టేజ్లోనే యాడ్ చేసేసుకోండి. ఇప్పుడే ఒకసారి చక్కగా కలుపుకొని నీట్గా పెట్టేసుకోండి, తర్వాత కలపడానికి ఉండదు, ఎందుకంటే బియ్యం విరిగిపోతాయి. ఇంకా మూత పెట్టేసుకోండి. 15 మినిట్స్ కల్లా రెడీ అయిపోతుందండి, చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఎవరైనా వస్తున్నారు అని తెలిస్తే మనకు అన్నీ రెడీగా ఉంటే కనుక ఇది ప్రిపేర్ చేసుకోవడానికి ఎక్కువ టైం పట్టదు. అయిపోయిందండి, ఒకసారి చూసుకుందాం. చూడండి ఎంత బాగా అయిపోయిందో. ఇప్పుడు నేను దీనిపైన చక్కగా ఇలా కొత్తిమీర వేసుకుంటాను, కొంచెం లెమన్ అండి, ఇప్పుడు దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని చూపిస్తానండి. వేడివేడిగా చికెన్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. ఇది నా స్టైల్ చికెన్ బిర్యానీ, చాలా ఈజీ వేలో ప్రిపేర్ చేసుకోవచ్చు. దీన్ని నేను చికెన్ కర్రీతో రైతాతో నేను సర్వ్ చేసుకుంటున్నానండి. ఈ బిర్యానీని మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. అలాగే మళ్ళీ కొత్త రెసిపీతో మీ ముందు ఉంటాము. నమస్తే అండి. Thanks for watching Aarna Digital Bites. Please subscribe our channel and press the bell icon for more updates.